అందరికీ నమస్కారం అండి. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. మన యూట్యూబ్ ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లందరికీ స్వాగతం అండి. మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీకు ఎలాంటి స్టోరీలతో వీడియోలు కావాలో మాకు కమెంట్ బాక్స్‌లో తెలియచేయండి. బలవంతపు పెళ్లి తర్వాత నిజమైన ప్రేమ ఎపిసోడ్ 4 ముగించుకొని 5లోకి వచ్చేసామండి. అర్జున్ రూమ్ సర్దుతున్న మేఘనకి ఒక పాత ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోలో అర్జున్ ఇంకా మేఘన చిన్నప్పటి ఫోటో కలిపి ఉంటుందండి. మేఘన జీవితంలో మరో కొత్త ప్రశ్నను తీసుకొచ్చింది. అసలు అర్జున్‌కి తనతో చిన్నప్పటి నుంచే పరిచయం ఉందా అనేది మనం ఈ కథలో తెలుసుకుందామండి. మేఘన ఆ ఫోటోను చేతిలో పట్టుకొని చూస్తూ ఉంటుంది. అప్పుడే గదిలోకి అర్జున్ వస్తాడు. ఆ ఫోటోను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అర్జున్. ఆ ఫోటో నీకు ఎక్కడ దొరికింది అని అడుగుతాడు అర్జున్. ఆ మాటలకు మేఘన ఇది ఎవరు అని అడుగుతుంది. ఈ చిన్న అమ్మాయి నేనేనా అని అడుగుతుంది మేఘన. అర్జున్ నెమ్మదిగా నవ్వుతాడు. అర్జున్ అప్పుడు ఆ మాటలకు అవును అది నువ్వే మేఘన అని అంటాడు. మేఘనకు ఏమీ అర్థం కాదు. నాకు తెలియకుండా నీ పక్కన ఫోటో ఇదెలా సాధ్యం అని తన మనసులో తాను అనుకుంటుంది మేఘన. అంటే మనకు ముందే పరిచయం ఉందా అర్జున్ అని అడుగుతుంది చొరవతో. అప్పుడు అర్జున్ కొద్దిసేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అర్జున్ ఇలా అంటాడు. చిన్నప్పుడు ఒక జాతరలో నువ్వు తప్పిపోయావు. అప్పుడు నేను నిన్ను మీ అమ్మానాన్నల దగ్గరికి తీసుకువెళ్ళాను. ఆ రోజు తీసుకున్న ఫోటో అది అని చెబుతాడు అర్జున్. ఆ మాటలు విన్నాక మేఘనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. తనకు ఏమాత్రం ఆ సంఘటన గుర్తుండదు. అర్జున్ మాత్రం ఆ ఫోటోను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత భద్రంగా దాచుకున్నాడా అని చాలా ఆశ్చర్యపోతుంది మేఘన. అయితే నన్ను ప్రేమించి ఈ పెళ్లి చేసుకున్నావా అని అడుగుతుంది మేఘన. అర్జున్ లేదు అంటాడు అర్జున్. ఈ పెళ్లి గురించి నాకు కూడా చివరి క్షణంలోనే చెప్పారు అని అంటాడు అర్జున్. నువ్వు సంతోషంగా ఉండాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను అని అంటాడు అర్జున్. ఆ మాటలు విన్న మేఘన మొదటిసారి అర్జున్ వైపు ఒక గౌరవంగా చూస్తుంది. ఎందుకంటే తన మనసు ఇంత మంచిదని, తను చాలా నిజాయితీగా మాట్లాడుతున్నాడని మనసులో అనుకుంటుంది మేఘన. ఇంతలో రోహిత్ మేఘనకి ఫోన్ చేస్తాడు. రోహిత్ ఇలా మాట్లాడతాడు మేఘనతో. మేఘన నువ్వు నన్ను మర్చిపోయావా అని అడుగుతాడు. నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను మేఘన నేను అని చెప్తాడు. మేఘన ఇక నాకు ఫోన్ చెయ్యకు రోహిత్ అని మాట్లాడుతుంది రోహిత్. వెంటనే కాల్ కట్ చేస్తుంది మేఘన. మేఘన ఇంతలా ఎలా మారిపోయింది? నా ఫోన్ ఎందుకు కట్ చేసింది? ఎందుకు నాతో మాట్లాడనంటుంది అని రోహిత్ కోపంతో ఫోన్ని నేలపై విసిరేస్తాడు. తనకు ఈ 2 రోజుల సమయంలో ఎలా ఇలా మాట్లాడగలుగుతుంది అని ఏమీ అర్థం కాదు రోహిత్కి. అదే సమయంలో ఆ రహస్య వ్యక్తి రోహిత్ దగ్గరికి వస్తాడు. రహస్య వ్యక్తి మేఘన మన ప్లాన్ నుంచి దూరం అవుతుంది అని అంటాడు రోహిత్. ఇప్పుడు ఒక చివరి దెబ్బ కొట్టాలి అంటాడు రోహిత్. ఇక ఏం చెయ్యాలి అని రహస్య వ్యక్తి అడుగుతాడు. ఏదైనా మనం ఖచ్చితంగా ఒక ప్లాన్ చెయ్యాలి. ప్లాన్ చేసి దెబ్బ కొడితే తప్ప ఇప్పుడు మనకు వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. ఖచ్చితంగా మనం గట్టిగా ప్లాన్ చెయ్యాలి అని అర్జున్పై దొంగతనం కేసు వెయ్యాలి అని ఒక నిర్ణయానికి వస్తారు. అతను దొంగతనం కేసు వెయ్యగానే జైలుకి వెళ్తే మేఘన ఒంటరిగా మిగిలిపోతుంది. అప్పుడు మనం అనుకున్న దాన్ని సాధించొచ్చు అని చెబుతాడు. రోహిత్ దుర్మార్గంగా నవ్వుతాడు ఆ మాటలకి. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇక అర్జున్ని వాళ్ళు ఎలా జైలుకు పంపిస్తారు, అర్జున్పై దొంగతనం కేసుని ఎలా చేయాలనుకుంటారు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. పోలీసులు మరుసటి ఉదయం అర్జున్ ఇంటికి వస్తారు. పోలీస్
అర్జున్ అని పిలుస్తారు. అర్జున్ వెంటనే బయటికి వస్తాడు. మీపై 50 లక్షల దొంగతనం కేసు ఒకటి నమోదైంది అని చెప్తారు పోలీసులు. మీరు మాతో స్టేషన్కు రావాలి అని అంటారు అర్జున్. మేఘన పోలీస్ మాటలతో షాక్కు గురవుతుంది. ఏంటి, అర్జున్ దొంగతనం చేశాడా అని ఆశ్చర్యంగా చూస్తుంది. కొనసాగుతుంది ఈ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో అర్జున్ నిజంగా దొంగతనం చేశాడా? అర్జున్పై ఈ దొంగతనం ముద్ర వేయడానికి కారణమైన రోహిత్ పన్నాగాన్ని మేఘన కనిపెట్టగలదా? తెలుసుకుందాం.